హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ డిఎస్ఎస్ సిరీస్ విత్ పైథాన్. ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో సింగిల్ లింక్డ్ లిస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం కదా. ఇన్సర్షన్ ఎట్ ఎండ్, ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్ అలానే ట్రావెల్సర్ ఆపరేషన్. ఈ మూడు కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఈ వీడియోలో ఇన్సర్షన్ ఎట్ మిడిల్, దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. దీన్ని మనం 2 వేస్‌కి డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఇన్సర్షన్ ఆఫ్టర్ నోడ్, ఇన్సర్షన్ బిఫోర్ నోడ్. సో వీటికి 2 మెథడ్స్‌ని మనం క్రియేట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇన్సర్షన్ ఆఫ్టర్ నోడ్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ లెట్స్ సే ఒక న్యూ నోడ్‌ని 20 నోడ్ తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఇన్సర్ట్ న్యూ నోడ్ ఆఫ్టర్ 20 నోడ్. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. దీనికోసం ఒక 2 పారామీటర్స్ మనం యూజ్ చేస్తాం. టార్గెట్ డేటా అండ్ న్యూ డేటా. టార్గెట్ డేటా అంటే మనం ఏ నోడ్ తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ నోడ్ యొక్క డేటా. న్యూ డేటా అంటే న్యూ నోడ్ యొక్క డేటా. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. దీనికి హెడర్ పొజిషన్‌ని ఇనిషియేట్ చేస్తాం. సో లాస్ట్ వీడియోలో ట్రావెల్సల్ ఆపరేషన్ కోసం చెప్పాను కదా. ఎలా అయితే ఒక్కొక్క నోడ్‌కి మనం ట్రావర్స్ అవుతూ ఆ నోడ్ యొక్క డేటాని మనం ప్రింట్ చేస్తామో సేమ్ అలానే యూజింగ్ దిస్ టెంప్ వేరియబుల్ ఒక్కొక్క నోడ్‌కి మనం ట్రావర్స్ అవుతూ ఆ నోడ్ యొక్క డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటానా కాదా అని చెక్ చేస్తాం. ఇఫ్ దట్ పర్టిక్యులర్ నోడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా దెన్ వి ఫౌండ్ దట్ టార్గెట్ నోడ్. ఇప్పుడు ఏం చేస్తాం? న్యూ నోడ్ యొక్క రిఫరెన్స్‌లో టార్గెట్ నోడ్ తర్వాత ఉన్న నోడ్ యొక్క రిఫరెన్స్‌ని మనం పెడతాం. అండ్ టార్గెట్ నోడ్ రిఫరెన్స్‌లో న్యూ డేటాని పెడతాం. దట్స్ ఇట్. ఇంత సింపుల్‌గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్. సో లాస్ట్ వీడియోలో మనం ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్, ఇన్సర్షన్ ఎట్ ఎండ్ అండ్ ట్రావెల్సల్ ఈ 3 మెథడ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసాం కదా. సో ఇప్పుడు లెట్స్ క్రియేట్ ఎ మెథడ్ ఫర్ ఆఫ్టర్ నోడ్. ఆఫ్టర్ నోడ్ అని తీసుకుందాం ఆర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అని తీసుకుందామా? ఇన్సర్ట్ ఆఫ్టర్, దెన్ లెట్స్ టేక్ పారామీటర్స్ సెల్ఫ్, టార్గెట్ డేటా ఇందాక చెప్పాం కదా. టార్గెట్ డేటా అలానే న్యూ డేటా. ఫస్ట్ ఏం చేయాలి మనం? నోడ్‌ని క్రియేట్ చేయాలి. సో వీ కెన్ యూజ్ దిస్ లైన్. నేను లాస్ట్ మెథడ్స్‌లో చెప్పాను కదా. లాస్ట్ వీడియో చూడకపోతే మాత్రం కంపల్సరీగా ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా. న్యూ నోడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. యూజింగ్ నోడ్ క్లాస్ నోడ్‌ని మనం క్రియేట్ చేసాం. సో నోడ్ క్లాస్‌లో మనకి డేటా అండ్ పాయింటర్ ఉన్నాయి. సో యూజింగ్ దిస్ నోడ్ క్లాస్ మనం ఒక నోడ్‌ని క్రియేట్ చేసాం. ఇక్కడి వరకు అర్థమైంది కదా. నౌ ఇప్పుడు ఒకవేళ లింక్డ్ లిస్ట్ ఎంప్టీగా ఉందనుకోండి. ఒక్క హెడర్ పాయింటరే ఉంది. ఇంక ఏమీ లేదు. సో లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ. ఇఫ్ దట్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, మనం అప్పుడు ఏం చేస్తాం? న్యూ నోడ్‌ని సింపుల్‌గా హెడర్ పాయింటర్‌కి యాడ్ చేయడమే. రైట్. సో దాన్ని కూడా మనం చెక్ చేయాలి కదా. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్. సో సెల్ఫ్ డాట్ హెడ్ అంటే దాని మీనింగ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని. రైట్. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, సింపుల్‌గా సెల్ఫ్ డాట్ హెడ్‌లో న్యూ నోడ్‌ని పెట్టడమే. దట్స్ ఇట్ అండ్ వీ కెన్ రిటర్న్. రిటర్న్ ఇచ్చాము అంటే ఈ మెథడ్ ఇక్కడితోని స్టాప్ అయిపోతది. ఇంకా నెక్స్ట్ ఏమైనా లైన్స్ ఉన్నా కూడా అవి రన్ అవ్వవు. ఫైన్. ఇక్కడి వరకు అర్థమైంది కదా. నౌ టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. ఇప్పుడు లింక్డ్ లిస్ట్‌లో ఇందాక మనం ఎగ్జాంపుల్‌లో చెప్పినట్టు నోడ్స్ అనేవి ఉన్నాయి. సో టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ సెల్ఫ్ డాట్ హెడ్ పాయింటర్‌ని మనం ఇనిషియేట్ చేసాం. నౌ లెట్స్ టేక్ ఏ వైల్ లూప్. వైల్ దిస్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. ఒకవేళ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా అయితే అంటే ఈక్వల్ కాకపోతే దెన్ దట్ టెంప్ పాయింటర్ షుడ్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింటర్. రైట్. సో టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. సో ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్గెట్ డేటా మనం రిఫరెన్స్‌ని చేంజ్ చేస్తాం కదా. దానికోసం న్యూ నోడ్, న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అండ్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. కంప్లీటెడ్. నౌ లెట్స్ కాపీ దిస్. మన పైథాన్ ట్యూటర్‌లో పేస్ట్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా. ఇన్సర్ట్ ఆఫ్టర్ ఈ మెథడ్‌ని మనం కాల్ చేయలేదు కదా. లెట్స్ కాల్ దిస్ మెథడ్ ఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్టర్ అండ్ ఇక్కడ మనం టార్గెట్ డేటా అండ్ న్యూ డేటా 2 డేటాని పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇన్నొద్దు, ఇది తీసేద్దాం. ఓకే. సో నేను ఆఫ్టర్ 10 తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఆఫ్టర్ 10 తర్వాత యాడ్ చేయాలి అనుకుంటున్నాను. దెన్ వాల్యూ 100. ఓకే. న్యూ డేటా ఒక డేటా 100 ఇచ్చాం. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. నేను ఆ మెథడ్ వరకు స్కిప్ చేసేస్తున్నాను. సో లెట్స్ స్కిప్ దట్ మెథడ్. ఫైన్. సో ఇది మన లింక్డ్ లిస్ట్. ఓకేనా. సో ఇక్కడ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే. ఇక్కడికొచ్చింది. నౌ లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. న్యూ నోడ్‌ని క్రియేట్ చేసుకుంటుంది. సో నోడ్ క్లాస్‌కి వెళ్తది. న్యూ నోడ్‌ని క్రియేట్ చేసుకుంటది. క్లిక్ ఆన్ నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్.
100 అనే డేటాతో ఒక నోడ్ అనేది క్రియేట్ చేసేసాం. నౌ లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ నన్, లింక్డ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ కాబట్టి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇట్ విల్ నాట్ గో ఇంటు దిస్ ఇఫ్ కండిషన్ బికాస్ లింక్డ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ. క్లిక్ ఆన్ నెక్స్ట్. టెంప్కి వెళ్ళింది. ఇప్పుడు టెంప్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటుంది. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. సో టెంప్ ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు దిస్ హెడర్ పాయింటర్. సో ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ అయింది, రైట్? ఇప్పుడు చెక్ చేస్తుంది వైల్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. సో ఫస్ట్ టెంప్ డాట్ డేటాలో ఏముంది? 40 ఉంది. టార్గెట్ డేటా ఏమి ఇచ్చాం? 10. ఈజ్ ఇట్ ఈక్వల్ టు 10? నో. కాబట్టి మళ్ళీ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అవుతుంది. సో టెంప్ పాయింటర్ షుడ్ మూవ్ టు ద నెక్స్ట్ నోడ్. చూసారా, టెంప్ పాయింటర్ నెక్స్ట్ నోడ్కి మూవ్ అయిందా? ఫైన్. నౌ మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. వైల్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా, నో ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్గెట్ డేటా బికాస్ ఇక్కడ టెంప్ డాట్ డేటాలో ఏముంది? 10 ఉంది. మనం ఇచ్చిన టార్గెట్ డేటా 10. సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇట్ విల్ గో టు దిస్ న్యూ నోడ్ లైన్ 43 లైన్. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసారా 43కి వచ్చింది. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. న్యూ నోడ్, ఇది న్యూ నోడ్, రైట్? న్యూ నోడ్ డాట్ నెక్స్ట్లో యాజ్ ఆఫ్ నౌ నన్ ఉంది. సో ఇది దేనికి పాయింట్ చేయాలి? ఇట్ షుడ్ పాయింట్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇది టెంప్ అనుకోండి. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ నోడ్ మాట. సో ఈ నోడ్కి పాయింట్ అవుట్ చేయాలి. సో అదే మనం ఇచ్చాం. చూసారా పాయింట్ అయింది. ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రిఫరెన్స్ని దీనికి పాయింట్ చేయాలి. టెంప్ డాట్ నెక్స్ట్, ఇది టెంప్ డాట్ నెక్స్ట్ కదా. టెంప్ డాట్ నెక్స్ట్లో అంటే ఇది టెంప్ కదా. టెంప్ డాట్ నెక్స్ట్లో ఏముండాలి? న్యూ నోడ్ ఉండాలి. ఫైన్. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. అర్థమైందా? ఒక నోడ్ని మనం ఆఫ్టర్ నోడ్ని ఎలా యాడ్ చేసామో క్లియర్గా అర్థమైంది కదా. నౌ లెట్స్ సీ హౌ టు ఇన్సర్ట్ ఏ నోడ్ బిఫోర్ టార్గెట్ నోడ్. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఒక 3 కండిషన్స్ని చెక్ చేయాలి. ఫస్ట్ కండిషన్, చెక్ ఇఫ్ ద లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. లింక్డ్ లిస్ట్ ఎంప్టీగా ఉందనుకోండి, మనం ఇంకా నోడ్ని ఎక్కడ యాడ్ చేస్తాం? బికాస్ మనం ఇక్కడ బిఫోర్ నోడ్ పెర్ఫామ్ చేస్తున్నాం కదా. సో ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ, మనం అక్కడ ఇంకేం పర్ఫామ్ చేయలేం కాబట్టి సింపుల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ని మనం పాస్ చేస్తాం. సింపుల్గా లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ అని ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసేస్తాం. సెకండ్ కండిషన్, చెక్ ఇఫ్ ద టార్గెట్ నోడ్ ఈస్ హెడ్ ఆర్ నాట్. ఫర్ సపోజ్ లెట్స్ సే ఇక్కడ 10 అనేది టార్గెట్ నోడ్ అనుకోండి. 10 ఇస్ ద ఫస్ట్ నోడ్, రైట్? సో మనం బిఫోర్ యాడ్ చేస్తున్నాం కదా, అంటే 10 నోడ్కి ముందే యాడ్ చేయాలి. సో న్యూ నోడ్ షుడ్ యాడ్ అట్ ద బిగినింగ్, రైట్? దెన్ మనం హెడర్ పాయింటర్ని అప్డేట్ చేయాలి. సో హెడర్ పాయింటర్ షుడ్ అప్డేట్ విత్ ద న్యూ నోడ్ అండ్ న్యూ నోడ్ పాయింటర్ షుడ్ అప్డేట్ విత్ ద హెడర్ పాయింటర్ నోడ్. హెడర్ పాయింటర్లో ఏముంది? 10. అర్థమైందా? మనం టార్గెట్ నోడ్ హెడ్డా కాదా అని సెకండ్ కండిషన్ చెక్ చేస్తున్నాం. అండ్ థర్డ్ వన్, ఫైండ్ ద టార్గెట్ అండ్ ఇన్సర్ట్ బిఫోర్. లెట్స్ సే ఇక్కడ 30 నోడ్ ముందు న్యూ నోడ్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇన్సర్ట్ ఏ నోడ్ బిఫోర్ 30. ఫైన్. సో దీనికి కూడా మనం 2 వేరియబుల్స్ని తీసుకుంటాం, టార్గెట్ డేటా అండ్ న్యూ డేటా. టార్గెట్ డేటాలో మనం ఏదైతే నోడ్ని ఫైండ్ చేయాలి అనుకుంటున్నామో, ఏ నోడ్ ముందు యాడ్ చేయాలి అనుకుంటున్నామో ఆ నోడ్ యొక్క డేటా, అండ్ న్యూ డేటా అంటే న్యూ నోడ్ యొక్క డేటా. ఫైన్. ఇక్కడ కూడా మనం టెంప్ తీసుకుంటాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. హెడర్ పాయింటర్ని మనం ఇనిషియేట్ చేస్తాం. సో ఇందాకలానే మనం ఒక్కొక్క నోడ్కి ట్రావర్స్ అవుతూ ఉంటాం. బట్ ఏంటంటే ఆ నోడ్ని మనం ట్రావర్స్ అవ్వం, ఆ నెక్స్ట్ నోడ్కి మనం ట్రావర్స్ అవుతాం. ఓకే. సో ఎలా అంటే టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటానా కాదా అని చెక్ చేస్తాం. ఓకే. సో అందుకే నేను ఇక్కడ హెడర్ పాయింటర్ని ఫస్టే మనం సెకండ్ కండిషన్గా చెక్ చేసేసాం. సో బికాస్ ఎప్పుడు కూడా ఈ థర్డ్ కండిషన్లో ఈ ఫస్ట్ నోడ్ అనేది మనం చెక్ చేయము. బికాస్ ఇఫ్ టెంప్ ఈస్ పాయింటింగ్ టు సెల్ఫ్ డాట్ హెడ్, మనం వైల్ కండిషన్లో ఏం రాస్తాము అంటే టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే నెక్స్ట్ నోడ్ యొక్క డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటానా కాదా అని చెక్ చేస్తాం. ఎవ్రీ టైం మనం టెంప్ ఏది పాయింట్అవుట్ చేస్తుందో ఆ పాయింటర్ని మనం చెక్ చేయము. నెక్స్ట్ నోడ్ యొక్క పాయింటర్ డేటాని మనం చెక్ చేస్తాం. ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ టార్గెట్ డేటా, దెన్ మనం ఆ నోడ్ ముందు కదా మనం యాడ్ చేయాలి. సో ఇఫ్ యూ ఫౌండ్ దట్ టార్గెట్ నోడ్, దెన్ సింపుల్గా న్యూ నోడ్లో మనం టెంప్ డాట్ నెక్స్ట్ని అప్డేట్ చేస్తాం అండ్ టెంప్ డాట్ నెక్స్ట్ న్యూ నోడ్ని అప్డేట్ చేస్తాం. క్లియర్గా అర్థమైందా? నౌ లెట్స్ సీ హౌ టు ఇంప్లిమెంట్ దిస్. సో లెట్స్ క్రియేట్ ఏ మెథడ్ ఫర్ దిస్. డెఫ్ ఇన్సర్ట్ బిఫోర్ అని తీసుకుందాం. ఇక్కడ కూడా మనం పారామీటర్స్ని పాస్ చేయాలి కదా. సో సెల్ఫ్, టార్గెట్ డేటా అండ్ న్యూ డేటా సేమ్ పారామీటర్స్ని మనం పాస్ చేసాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? లింక్డ్ లిస్ట్ ఎంప్టీనా కాదని మనం చెక్ చేయాలి కదా. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ నన్, దెన్ మనం ఒక సింపుల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ని ఇస్తాం అనుకున్నాం కదా. ప్రింట్ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ.
దెన్ వీ కెన్ రిటర్న్ దిస్. రిటర్న్ చేసామంటే ఇంకా నెక్స్ట్ లైన్స్ ఏమున్నా కూడా అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఫైన్. నౌ సెకండ్ కండిషన్ ఏంటి? ఇఫ్ అవర్ టార్గెట్ డేటా ఈజ్ అ హెడ్. ఓకే. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. ఓకే. అయితే దెన్ మనం హెడర్ పాయింటర్‌ని చేంజ్ చేస్తాం. బిఫోర్ దట్ మనం నోడ్‌ని క్రియేట్ చేయాలి కదా! సో లెట్స్ క్రియేట్ ఎ నోడ్ హియర్. న్యూ నోడ్ ఈక్వల్ టు నోడ్ ఆఫ్ న్యూ డేటా. సో న్యూ నోడ్ అనే వేరియబుల్‌లో నోడ్ అనే క్లాస్‌ని మనం కాల్ చేసి న్యూ నోడ్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఫైన్. ఇఫ్ కండిషన్ రాసేసాం. నౌ లెట్స్ అప్డేట్ ద హెడర్ పాయింటర్. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్. ఫస్ట్ న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. దెన్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అండ్ వీ షుడ్ రిటర్న్ దిస్ ఆల్సో. ఫైన్. ఇక్కడ వరకు అర్థమైంది కదా! ఫస్ట్ దీన్ని కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ 2 కండిషన్స్‌ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. దెన్ లెట్స్ సీ ద ఫైనల్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి? లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ ఆర్ నాట్. రైట్? ఫర్ దట్ ఇవన్నీ కూడా కామెంట్స్‌లో పెట్టేస్తాను. లెట్స్ కాల్ దిస్ మెథడ్ ఓన్లీ. సో యాజ్ ఆఫ్ నౌ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ. ll డాట్ ఇన్సర్ట్ బిఫోర్. దట్స్ ఇట్. ఇక్కడ మనం పారామీటర్స్‌ని పాస్ చేయాలి కదా! ఏదో ఒకటి తీసుకుందాం బికాజ్ లింక్డ్ లిస్ట్ ఈస్ ఎంప్టీ కాబట్టి. విజువలైజ్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్, 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 నెక్స్ట్. ఓకే. సో ఇక్కడ ఈ మెథడ్ కాల్ చేస్తుంది ఇన్సర్ట్ బిఫోర్ మెథడ్. ఇన్సర్ట్ బిఫోర్ ఇట్ విల్ చెక్ ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ నన్. ఈ సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ నన్. యెస్. కాబట్టి లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని ప్రింట్ అవుతుంది. చూసారా? లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని ప్రింట్ అయింది. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ. అయిపోయింది కదా! నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ద టార్గెట్ నోడ్ ఈజ్ ద ఫస్ట్ నోడ్ ఆర్ హెడర్ నోడ్. రైట్? సో లెట్స్ ఎడిట్ దిస్ కోడ్. ఇవన్నీ కూడా కామెంట్ తీసేద్దాం. ఇంకా క్లారిటీకి ఇది కూడా తీసేద్దాం. సో నౌ అవర్ ఫస్ట్ నోడ్ ఈస్ 10. రైట్? సో ఇక్కడ మనం టార్గెట్ నోడ్ దగ్గర 10 అని ఇవ్వాలి. నౌ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజేషన్. ఇక్కడ వరకు స్కిప్ చేద్దాం. ఓకే. ఫైన్. ఇక్కడ మనకి ఇన్సర్ట్ బిఫోర్ ఈ మెథడ్ అనేది కాల్ అయింది. ఫస్ట్ చెక్ చేస్తుంది ఇక్కడ. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ నన్, నో. లింక్డ్ లిస్ట్ ఈస్ నాట్ ఎంప్టీ హియర్. నౌ ఇట్ విల్ క్రియేట్ ఎ న్యూ నోడ్. న్యూ నోడ్ క్రియేట్ చేసేసుకుంది. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. సో సెల్ఫ్ డాట్ హెడ్ అంటే ఏంటి? ఇది. సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా అంటే హెడ్ ఈస్ పాయింటింగ్ టు ఫస్ట్ నోడ్. సో సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా అంటే ఇది. ఈస్ 10 ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. యెస్. బికాస్ ఇక్కడ మనం టార్గెట్ డేటా 10 ఇచ్చాం కదా! యెస్. కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఇట్ విల్ గో ఇంటు దిస్ కండిషన్. ఇక్కడ ఏమి ఇచ్చాం? న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. రైట్? సో సెల్ఫ్ డాట్ హెడ్లో ఏముంది? ఫస్ట్ నోడ్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ పాయింటర్లో మనం ఏం యాడ్ చేయాలి? దీన్ని యాడ్ చేయాలి. సో ఈ సెల్ఫ్ డాట్ హెడ్ పాయింటింగ్ టు దిస్ వన్. సో అదే మనం ఇక్కడ అప్డేట్ చేసాం. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఫైన్. నౌ దిస్ పాయింటర్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. నౌ ఈ హెడర్ పాయింటర్ని కూడా మనం అప్డేట్ చేయాలి కదా! సో సెల్ఫ్ డాట్ హెడ్ షుడ్ అప్డేట్ విత్ ద న్యూ నోడ్. క్లియర్? ఇప్పుడు అర్థమైందా స్టార్టింగ్‌లో మనం ఎలా యాడ్ చేసామో? క్లియర్? 100 ఈజ్ యాడెడ్ బిఫోర్ దిస్ నోడ్. సో ఇట్ ఈస్ యాడెడ్ అట్ ద బిగినింగ్. ఈ కండిషన్ కూడా మీకు క్లియర్‌గా అర్థమైపోయింది కదా! నౌ లెట్స్ సీ ద థర్డ్ కండిషన్. సో థర్డ్ కండిషన్ ఏంటి? ఫైండ్ ద టార్గెట్ నోడ్ అండ్ యాడ్ బిఫోర్ దట్ నోడ్. రైట్? ఇక్కడ మనం టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. టెంప్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. లెట్స్ టేక్ వైల్ లూప్. టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా. అయితే దెన్ వన్ సెకండ్ ఇంటెండేషన్ రాంగ్‌గా ఉంది ఇక్కడ. నౌ ఇట్స్ పర్ఫెక్ట్. ఫైన్. ఇఫ్ ఇట్ ఈస్ టార్గెట్ డేటా, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా దెన్ టెంప్ పొజిషన్‌ని మనం నెక్స్ట్ పాయింటర్‌కి మూవ్ చేయాలి కదా! సో టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు టార్గెట్ డేటా దెన్ మనం పాయింటర్స్‌ని అప్డేట్ చేయాలి. సో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. దెన్ టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఫైన్. దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్స్ కాపీ కంప్లీట్ వన్.
ఇక్కడ మనం అప్డేట్ చేద్దాం. ఎడిట్ దిస్ కోడ్. లెట్స్ అప్డేట్ హియర్. అప్డేట్ చేసేసాము. నౌ ఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ బిఫోర్. సో మనం ఎక్కడ యాడ్ చేద్దాం? బిఫోర్ 30 యాడ్ చేద్దామా? ఎస్. లెట్స్ టేక్ అ టార్గెట్ డేటా యాజ్ 30 అండ్ న్యూ డేటా 100. క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. 45 ఆర్ 50 స్టెప్స్ని మనం ఫార్వర్డ్ చేద్దాం. ఓకే, ఇది మన లింక్ లిస్ట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నౌ ఇట్ విల్ కాల్ దిస్ మెథడ్. ఇన్సర్ట్ బిఫోర్ మెథడ్ కాల్ అయింది. ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ ఈస్ నన్, నో, బికాస్ లింక్ లిస్ట్ ఈస్ నాట్ ఎంటీ. దెన్ న్యూ నోడ్ ఫస్ట్ క్రియేట్ చేసుకుంటుంది. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. సో న్యూ నోడ్ అనేది క్రియేట్ అయిపోయింది విత్ ద డేటా 100. నౌ లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇఫ్ సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా, నో, బికాస్ మనం ఇక్కడ టార్గెట్ ఏమి ఇచ్చాం? 30. సో ఈ కండిషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. నౌ టెంప్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంటుంది. టెంప్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్. ఓకే, టెంప్ వేరియబుల్ క్రియేట్ చేసుకుంది. సో టెంప్ యాజ్ ఆఫ్ నౌ ఈస్ పాయింటింగ్ టు దిస్ ఫస్ట్ నోడ్. నౌ ఇట్ విల్ చెక్ ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా ఆర్ నాట్. సో టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏ నోడ్ ఉంది? ఫస్ట్ నోడ్. సో టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే టెంప్ డాట్ నెక్స్ట్లో ఏముంది? పాయింటింగ్ టు దిస్ నోడ్. సో ఈ నోడ్ యొక్క డేటా ఏముంది? 10. సో డైరెక్ట్గా ఈ నోడ్ చెక్ చేయకుండా ఈ నోడ్ చెక్ చేస్తుంది అనమాట. బట్ టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ చెకింగ్ దిస్ డేటా. అర్థమైందా? ఇలా తర్వాత నోడ్ని చెక్ చేస్తుంది, ఆ నోడ్ని చెక్ చేయకుండా. అప్పుడే మనం ఈజీగా చేయగలం, దీన్ని ఇంప్లిమెంట్ చేయగలం. అర్థమైందా? సో మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ లెట్స్ ప్రింట్ దిస్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా. టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా. ఫైన్. నౌ లెట్స్ క్లిక్ ఆన్ విజువలైజ్ ఎగ్జిక్యూషన్. కొన్ని స్టెప్స్ మళ్ళీ అగైన్ ఫార్వర్డ్ చేద్దాం. ఇక్కడ వరకు ఫార్వర్డ్ అయిపోయింది కదా. ఫైన్, ఇక్కడ కూడా ఫార్వర్డ్ చేద్దాం. ఓకే, ఫైన్. ఓకే, సో టెంప్ అనే వేరియబుల్ మనం క్రియేట్ చేసాం. ఓకే, సో ఇఫ్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా, ఇందాక చెప్పినట్టు టెంప్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్, బట్ హియర్ వీఆర్ చెకింగ్ నెక్స్ట్ నోడ్ డేటా, రైట్? ఇక్కడ ఇప్పుడు ప్రింట్లో ఏమొస్తుంది? ఇక్కడ 10 వస్తుంది చూడండి. చూసారా 10 ప్రింట్ అయిందా? నౌ ఇట్ ఈస్ చెకింగ్ 10 ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ డేటా ఆర్ నాట్. నో, బికాస్ ఇక్కడ మనం టార్గెట్ డేటా 30 ఇచ్చాం కాబట్టి వైల్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ఇట్ విల్ గో ఇన్ టు ద వైల్ కండిషన్. వైల్ కండిషన్లో ఏమి ఇచ్చాం? టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. నౌ దిస్ టెంప్ పాయింటర్ విల్ మూవ్ టు దిస్ నోడ్. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసారా టెంప్ పాయింటర్ ఈ నోడ్కి మూవ్ అయింది. అగైన్ ఇట్ విల్ చెక్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా అంటే ఈ డేటాని చెక్ చేస్తుంది, పాయింటింగ్ టు దిస్ నోడ్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ చెకింగ్ దిస్ నోడ్ డేటా బికాస్ మనం ఇక్కడ అలాగే రాసాం కదా టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇది, నెక్స్ట్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. నెక్స్ట్ డాట్ డేటా అంటే 20 మాట. ఈజ్ ఈక్వల్ టార్గెట్ డేటా? నో. లెట్స్ క్లిక్ ఆన్ నెక్స్ట్. చూసారు ఇక్కడ ప్రింట్లో 20 ప్రింట్ అయిందా? సో దిస్ ఈస్ చెకింగ్ విత్ 20. 20 ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా, మనం 30 ఇచ్చాం కాబట్టి. ఓకే, అగైన్ టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ పాయింటర్ మళ్ళీ నెక్స్ట్ నోడ్కి మూవ్ చేస్తుంది. ఓకే, టెంప్ పాయింటర్ నెక్స్ట్ నోడ్కి మూవ్ చేసిందా? ఎస్, ఫైన్. నౌ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ డాట్ డేటా ఈజ్ నాట్ ఈక్వల్ టు టార్గెట్ డేటా, నో, బికాస్ దిస్ టైమ్ 30 మన టార్గెట్ డేటా ఫైండ్ అయింది. వైల్ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. నౌ ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద వైల్ లూప్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? పాయింటర్స్ని మనం ఇప్పుడు అప్డేట్ చేయాలి. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. న్యూ నోడ్ డాట్ నెక్స్ట్. సో ఈలి దేనికి పాయింట్ చేయాలి మనం? దీని బిఫోర్ కదా మనం యాడ్ చేస్తున్నాం. టెంప్ డాట్ నెక్స్ట్లో ఏముంది? ఇదే కదా, అందుకే మనం న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ ఇచ్చాం. నౌ దిస్ పాయింటర్ ఈస్ పాయింటింగ్ టు దిస్ నోడ్. ఇప్పుడు మనం ఈ టెంప్ డాట్ నెక్స్ట్ ఈ పాయింటర్ని కూడా అప్డేట్ చేయాలి కదా. సో అందుకే రాసాం టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. క్లియర్? లెట్స్ క్లిక్ ఆన్ ఫైనల్ స్టెప్. ఫైనల్గా మనం యాడ్ చేసేసాం బిఫోర్ 30. బిఫోర్ 30 కదా ఇచ్చాం. సో వీ హ్యావ్ యాడెడ్ న్యూ నోడ్ బిఫోర్ 30. హోప్ మీకు క్లియర్గానే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? ఓకే, సో ఫైనల్లీ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద మెథడ్స్: ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్, ఇన్సర్ట్ ఎట్ ఎండ్, ట్రావర్సర్, ఇన్సర్ట్ ఆఫ్టర్ అండ్ ఇన్సర్ట్ బిఫోర్. దీంట్లో మనం ఎగ్జిక్యూట్ చేయలే కదా. లెట్స్ ఎగ్జిక్యూట్ హియర్ ఆల్సో. ఎల్ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్టర్ 20 యాడ్ చేద్దాం. 20 విత్ డేటా 100 అండ్ ఎల్ఎల్ డాట్
ఇన్సర్ట్ బిఫోర్ 30 యాడ్ చేద్దాం విత్ ద డేటా 200. ఫైన్. ఫైనల్లీ లెట్స్ ప్రింట్ ట్రావర్సర్ మెథడ్. దట్స్ ఇట్. నౌ లెట్స్ రన్ దిస్ కోడ్. చూసారా? ఫస్ట్ బిగినింగ్ 40 అండ్ ఆఫ్టర్ 10, 20, 30 యాడ్ అవుతాయి. బట్ మనం ఇక్కడ ఏమి ఇచ్చాం? ఆఫ్టర్ 20 100 అన్నాం కదా! సో, ఆఫ్టర్ 20 100 యాడ్ అయింది. అండ్ బిఫోర్ 30 200 అన్నాం కదా! సో, బిఫోర్ 30 200 యాడ్ అయింది. ఫైనల్లీ నన్ నోడ్. రైట్? పర్ఫెక్ట్. సో, ఫైనల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్సర్షన్ ఆపరేషన్స్ ఆన్ సింగిలీ లింక్డ్ లిస్ట్. క్లియర్‌గా అర్థమైంది కదా! ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో డిలీషన్ ఆపరేషన్స్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. అండ్ ఈ సోర్స్ కోడ్ కావాలి అనుకుంటే నేను జిట్‌హబ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.